బట్ నిజంగా చెప్పాలంటే బోర్ కొడుతున్నప్పుడు కనుక మన మైండ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది నీ యొక్క స్థితి, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు. అట్లాగే ఈ బోర్ కొడుతున్న టైంలో నార్మల్గా మ్యాన్ ట్రై చేస్తాడు తను ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ సఫరింగ్ నుంచి పారిపోవడానికి రకరకాల దారులు టీవీ చూడడము, పక్క వాళ్ళతో మాట్లాడము, అసలు కాల్స్ చేయడము, లేనివి యావిగేషన్స్ కల్పించుకోవడం, ఇట్లాంటి రకరకాల ట్రయల్స్ చేస్తూ ఉంటాడు. కానీ యాక్చువల్గా నేను చెప్పాలంటే ఇది ఒక వండర్ఫుల్ మూమెంట్. ఈ మూమెంట్లో కనుక తన యొక్క మైండ్ బయటికి వెళ్ళందని షట్ డౌన్ చేసి తన లోపల తాను చూసుకోవడం మొదలు పెడితే కనుక ఇన్నర్గా గ్రోత్ అనేది బాగా రైజ్ అవుతుంది. ఈజీగా గ్రో అవ్వగలడు. తనకు అర్థమవుతుంది తన యొక్క స్థితి ఎట్లా ఉంది, తను ఎట్లా ఫీల్ అవుతున్నాడు, తను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు. తన స్థితిని తాను రియల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. ఈ టైంలో తన గ్రోత్కి అది చాలా దోహదపడుతుంది. కాబట్టి బోర్ కొట్టినప్పుడు మీరు అదర్ యావిగేషన్స్కి వెళ్ళకుండా ఒక్కసారి నిదానించి మీ లోపల పోతున్న ఆలోచనలు గమనించండి. అప్పుడు ఈజీగా మీ గ్రోత్కి ఇది దోహదపడుతుంది.